హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. దూరంగా చూసారా ఆర్యన్ ఎక్కడి నుంచి చూస్తున్నాడో? పొద్దున్నే లేవంగానే ఆకలి బాగా వేసింది ఆడికి. అయితే మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ లంచ్ అండ్ డిన్నర్కి అయితే ఆర్యన్కి కుక్ చేసుకోవచ్చు, కానీ మార్నింగ్ ఇడ్లీ లాంటివి కుదరవు కదా. సో అవి ఏమన్నా కొనుక్కుందామని అనుకున్నాము. ఈలోపు మాకు తెలిసింది ఏంటంటే కింద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందని. ఇంకా చాలా హ్యాపీ అయిపోయామన్నమాట. ఇంకా దూరంగా కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనుకున్నాము. అయితే ఎంతైనా సరే ఇడ్లీ లాంటివి మన స్టేట్లోనే బాగుంటాయి కదా, ఆంధ్ర అండ్ తెలంగాణలో. ఇక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనుకున్నాము. ఆర్యన్ అయితే ముందుగానే డాడీ మమ్మీ వాళ్ళతో కిందకు వచ్చేసాడండి, ఇంకా ఆకలికి తట్టుకోలేక. ఇలా నేను మా వారు వెనకాల వెళ్ళామన్నమాట. చుట్టూ అంబియన్స్ చాలా చాలా బాగుంది. హోటల్ అయితే అసలు చాలా సింపుల్గా ఉందండి. సాధారణంగా అసలు మా వాడు నన్ను వదిలేసి వెళ్ళడు, అలాంటిది కిందకు వచ్చి తింటున్నాడంటే అర్థమైంది ఆడికి ఎంత ఆకలిగా ఉందో. ఇక సరే అని చెప్పేసి మేము కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్కి అన్ని ప్లేట్లో పెట్టేసుకుంటున్నాము. చాలా టైప్స్ ఉన్నాయండి, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. బ్రెడ్ జామ్, జ్యూస్, ఇడ్లీ, పూరి, దోశ, వడ, ఇంకా చాలా ఉన్నాయి. మార్నింగ్ కూడా ఒక స్వీట్ పెట్టారు వీళ్ళు, స్వీట్ అండ్ టీ కాఫీ కూడా అనమాట. ఇలా బయటకు వచ్చినప్పుడు టేస్టీగా ఉన్న టిఫిన్ దొరికిందంటే మధ్యాహ్నం ఇంకా లంచ్ అయితే స్కిప్ చేసేస్తామండి మేము. కుదిరితే రూమ్లోనే రైస్ పెట్టేసుకుని పచ్చడి లాంటివి వేసుకుని తినేస్తాము, లేదంటే సాధారణంగా ఇంకా మధ్యాహ్నం తినమన్నమాట. ఎక్కువ ఇలా బయటకు వచ్చినప్పుడు మధ్యాహ్నం తిన్నామనుకోండి ఇంకా చూసేవి ఏమీ చూడము, అలసట కింద అనిపించి ఇంకా పడుకుంటాం కదా. అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకోకుండా లైట్గా ఏదైనా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చాలా వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇక్కడ టిఫిన్స్ అయితే బాగా కానించేసామండి. ఇంకా అన్నీ తినలేం కదా, కాకపోతే ఏమేమి వెరైటీస్ ఉన్నాయన్నది చెప్పి నేను వీడియో అయితే తీసుకున్నాను సరదాగా, ఎప్పటికైనా గుర్తుంటుంది ఇలా అని. కానీ ఎవరైనా అరుణాచలం వచ్చారంటే ఈ హోటల్ అయితే ప్రిఫర్ చేస్తానండి, చాలా బాగుంది ఇది. బయట ఇక్కడికి వచ్చాక వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా టిఫిన్స్లో. ఇంకా ఆర్యన్కి ఏం తినాలో తెలియట్లేదు, తీసుకుని బ్రెడ్ తింటున్నాడు. ఆ బ్రెడ్ ఏదో ఇంట్లో కూడా ఉంది కదా, ఇడ్లీ తినరా బాగుంది అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఇక్కడ ఇడ్లీ సేమ్ మన సైడ్ చేసుకున్నట్టే ఉందండి, బాగుంది. అండ్ ఇక్కడ మా ఫేవరెట్ అనమాట, ఆర్యన్కి నాకు ఇక్కడ పుచ్చకాయ జ్యూస్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి వాడికి నాకు కూడా ఒక 2 గ్లాసులు జ్యూస్ అయితే తీసుకున్నాము. అమ్మయ్య, ఎంత హ్యాపీగా అనిపించిందో అండి అక్కడ బ్రేక్ఫాస్ట్ అవి చూసి. ఆర్యన్ సేమ్ ఇంకా ఇంట్లో ఎలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తాడో అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా లంచ్ అండ్ డిన్నర్ అయితే చూసుకోక్కర్లేదు కదా, హ్యాపీగా నేనే కుక్ చేసుకోవచ్చు వీడికి. నేను ఎప్పుడు బయటకు వచ్చినా ఆర్యన్కి కడుపు నిండా పెట్టుకున్నానా లేదా ఇంకేదో చూసుకుంటానండి. అన్నట్టు ముందు వ్లాగ్లో చెప్పలేదు కదా, మొత్తం ఈ 7 days ట్రిప్ కోసం అని చెప్పేసి ఒక పెద్ద టిన్ అయితే తీసుకున్నాను. 25 లీటర్స్ టిన్ అనమాట. ఇంట్లోనే వాడికి వాటర్ని కాచేసుకుని అందులో పోసుకుని తీసుకొచ్చేసాను. ఏంటి ఇంతలాగా అని మాత్రం అనుకోవద్దు, ఎక్కడికి బయటకు వచ్చినా వాడికి అసలు ఇట్టే తేడా చేసేస్తుందండి. ఇంకా నా భయం అలా ఇలా లేదనమాట. అందుకని చెప్పి కొన్ని రోజులైతే నేను ఇంకా వీడి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలని మాత్రం ఫిక్స్ అయ్యాను. చుట్టూ అంబియన్స్ అంతా చాలా బాగుంది, చుట్టూ కామ్గా ఎంతో అందంగా ప్రశాంతంగా ఉందన్నమాట ఈ ప్లేస్ అంతా. ఇందాక మేము టిఫిన్కి వచ్చాం కదండి, అదే అనమాట బిల్డింగ్ అంతా. అయితే ఇలా టిఫిన్ సెక్షన్స్ అవి కంప్లీట్ చేసి బయటికి వచ్చాము. హోటల్కి బయటే ఒక కిరాణా షాప్ కూడా ఉందండి. యాక్చువల్గా ఏమన్నా కుక్ చేసుకోవడానికి ఆయిల్ కావాలి కదా, ఆయిల్ మర్చిపోయామన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే పర్చేస్ చేసుకున్నాము.
చాలా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ ప్లేస్ అంతా. ఆర్యన్ అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాడో అసలు. ఇక అన్నీ కొనేసుకుని రూమ్కి అయితే వచ్చేస్తున్నాము. చెప్పాను కదా మేము పై ఫ్లోర్లో దొరికింది మాకు రూమ్ అని చెప్పేసి. చాలా ప్రైవేట్గా ఉందండి, అసలు ఇంకా పక్కన వేరే రూమ్స్ ఏమీ లేవన్నమాట. ఇక రూమ్కి వెళ్ళి మంచిగా రెడీ అయిపోయి ఇలా బయటికి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అయితే మాకు అక్కడ పార్కింగ్ ఉందా లేదా అని డౌట్ వచ్చి ఇంకా ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. అందుకని చెప్పి మా కార్ ఇంకా హోటల్లోనే వదిలేసి ఇలా రోడ్ దగ్గరికి వచ్చాము. మాకు ఇక్కడ ఈ హోటల్ దగ్గర నుంచి 5 to 10 minutes పట్టిందండి టెంపుల్కి. కార్తీక మాసం కదా, చాలా రష్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము. కుదిరితే లంచ్కి వద్దాం, లేదంటే ఇంకా లేట్గానే ఆర్యన్కి భోజనం పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా. కానీ అనుకున్నంత జనాలు అయితే లేరండి, బాగానే ఉంది. బహుశా మేము కార్తీక మాసం స్టార్టింగ్లో వెళ్ళాము, ఇది అంటే దివాళీ తర్వాతే కదా ఇంకా బయలుదేరాము, దానివల్ల అనుకుంటా అంతగా జనం అయితే లేరు. ఇది లోపల నమూనా అన్నమాట దేవుడిది, టెంపుల్ది. ఎంత బాగుంది కదా. ముఖ్యంగా మనకి ఇటు సైడ్ అన్నీ కూడా గోపురాలు చాలా పెద్దగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఏంటంటే ఫోన్స్ అవి కూడా మనతో పాటే తీసుకెళ్ళిపోవచ్చు, కానీ ఫోన్స్ బయటికి తీయకూడదు అంతే. ఇది నాకు చాలా బాగా అనిపించిందండి, లేదంటే మళ్ళీ ఆ ఫోన్స్ కోసం మళ్ళీ కౌంటర్లో నుంచి చాలా పెద్ద పని కదా. అయితే ఇక్కడ అరుణాచలంలో శివుడు ఒక చోట, అదే శివలింగం ఒక చోట అండ్ అమ్మవారు ఒక చోట ఉంటారు. ముందు మనం స్వామి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలి. కాకపోతే మా బ్యాడ్ లక్ అండి, ఎందుకనో అక్కడ అమ్మవారికి ఏవో పూజలు జరుగుతున్నాయో, ఒక 1/2 hour పడుతుంది అన్నారు. సో ఇంకా మేము 2 days ఉంటాం కదా, పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. అది కాక ఆ మరుసటి రోజు వచ్చి మేము అక్కడ 365 ఒత్తులు కట్టది వెలిగిద్దాం అనుకుంటున్నాము. కార్తీక మాసంలో ఏ శివాలయంలో అయినా సరే మనం ఇలా 365 ఒత్తులు ఉంటాయి కదండి, అవి వెలిగిస్తే చాలా మంచిది. ఎవరైనా నిత్య దీపం పెట్టాలి కదా, గడవక ఏదో ఒక రీజన్తో మనకి పెట్టడం కుదరలేదు అనుకోండి, ఇలా వెలిగించడం, ఇలా కార్తీక మాసంలో ఏదైనా శివాలయంలో మనం 365 ఒత్తులు వెలిగిస్తే మంచిదంటారు. ఇక్కడ ఇంకా మా వారు మా బాబాయ్ ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి బయట. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో గోపురం అండి, ఇక్కడనే మేము వెహికల్ దిగామన్నమాట. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో కదా. ఇటు మనకి తమిళనాడు సైడ్ టెంపుల్స్ అన్నీ కూడా ఇంత పెద్దగా ఉంటాయి కదా గోపురాలు, చాలా చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ టెంపుల్ ప్రాంగణం కూడా బాగుంటాయి పెద్దగా. నా మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక అప్పుడు వచ్చామండి, మళ్ళీ అప్పటి నుంచి రావటం కుదరలేదు. అంటే ఆల్మోస్ట్ 7 years అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇలా నామాలు పెట్టించుకుంటాడు మా వాడు, చాలా ఇష్టం వాడికి. ఎంత అందంగా ఉందో చూడండి వాడికి, అసలు ఎంత హ్యాపీ అయిపోతాడో ఎక్కడైనా సరే అలా నామాలు కనిపించాయంటే. ఇంక ఇలాగా దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి పడుకోబెట్టేశాను. ఇది ఇంకా ఆ రోజు సాయంత్రం అండి, బయట వెదర్ చాలా బాగుంది. ఇంకా ఆర్యన్కి అలాగా అరటిపండు అది తినిపిస్తూ ఇలా బయట అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అయితే వాడికి ఈవినింగ్ ఇంకా ఫ్రూట్ తినిపించేసి తర్వాత దగ్గరలో మాకు రమణాశ్రమం కూడా ఉంది, కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అరుణాచలం వెళ్తే ఏమేమి ఖచ్చితంగా చూడాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. వీటికి డైలీ పడుకునేటప్పుడు దేవుడి కథలు, లేదంటే ఏమన్నా దేవుడి పాటలు, లేదంటే చిన్నప్పుడువి మా స్టోరీస్ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. రాత్రి అలా చెప్పిన శ్లోకాలు కానీ లేదంటే ఏమైనా చిన్న చిన్నవి పాటలు కానీ వెంటనే గుర్తు పెట్టేసుకుంటాడండి. ఇంకా సరదాగా రమణాశ్రమానికి అయితే వచ్చేసాం కదా, లోపలది ఫోన్స్ అలౌ చేయరు. ఫోన్సే కాదండి, ఎవరు మాట్లాడుకోకూడదు కూడా. అలౌ చేయరు అంటే మనం ఫోన్ తీసి వాడకూడదు అంతే. మేము నైట్ వచ్చాం కదా, ఇప్పుడు పీకాక్స్ అవి కూడా ఉండవండి. మామూలుగా మార్నింగ్ అయితే మనకి పీకాక్స్ కూడా ఉంటాయి లోపల, అవి కూడా అందరితో పాటే తిరుగుతూ ఉంటాయి. ఈ ఆశ్రమంలో భగవాన్ రమణ మహర్షి ఉండేవారు. ఎవరైనా ఇక్కడికి విజిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డే అవర్స్లోనే విజిట్ చేయండి. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ అరుణాచలంలో మస్ట్ విజిట్ ప్లేసెస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. See you all in the next video. Until then, take care.